నమస్తే రైతన్నా. నమస్తే. ఏం బాగున్నావా? ఇగో ఇక్కడ వచ్చినాం పొలం దిక్కు. పొలం బాగుంది. మందులు వాడినావా దీనికి? ఏం మందులు వాడినవే? మరి మాకు కూడా చూపిగానే మేము కూడా వాడతాం అట్లనే. బాగలేకుంటే సెగ్రంపేట పోయి మన గ్రోమ సెంటర్లకు పోయినా. గ్రోమ సెంటర్లకు పోయి పొలం బాగలేదు అని చెప్తే మానసాయిలను సితారా 2 డబ్బాలు ఇచ్చిండు. సరే ఇలా గడ్డ మీద పడేసి నీయే నీవి. మానసాయిలు జితారా ఇచ్చిండు. ఇది తీసుకొచ్చి చల్లిన తర్వాత పొలం ఇట్లా మంచిగా వచ్చింది. దాదాపుగా 40 నుంచి 50 పిలకలు దాకా ఉన్నట్టున్నాయి కదా. ఓకే ఓకే. మిగతా రైతులు ఈ మందులు వాడుకోవచ్చా మరా? చెప్పినా చూసిరు. చాలా మంది కూడా చూసినాక తీసుకున్నారు. బాగుపడుతుంది. మెదక్ డిస్టిక్ శంకరపేట మండలంలో ఉన్న గ్రోమర్ షాపా? ఓకే ఓకే ఓకే. శంకరపేట దొరుకుతాయి. ఓకే. పొలం చాలా బాగుంది. అంటే ఈసారి ఫస్ట్ టైం వాడిరా లేకపోతే ఇంతకుముందు కూడా వాడిరా అదే మందు? తీసుకొచ్చి మళ్ళీ వాడినా. ఓకే. అప్పుడు యాసంగి పంటకు వాడినా, మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం పంట కూడా వాడినా. ఇప్పుడు వాడినందుకు ఇట్లా మంచి రిజల్ట్ అయితే మంచిగా వచ్చింది. అయితే రైతు గుండెల మీద చేతేసుకొని వాడచ్చు అంటావు దీనికి? వాడచ్చు, కంపల్సరీ వాడచ్చు. అంటే ఎట్లా దాన్ని ఎట్లా వాడినావు? యూరియాలు కలిపి చల్లినావా? ఓకే. అంటే 2 కలిపి వాడిన తర్వాత నీకు పురుగు కూడా ఎక్కడ లేదు? ఓకే. నాటేసి నుంచి ఇప్పటిదాకా మందు స్ప్రే చేయలేను, ఏం చేయలేదు. పురుగు లేదు, పిలకలు మంచిగా ఉన్నాయి. పొలం కూడా బాగానే ఉంది, బాగా మంచిగా వచ్చింది. చాలా దిగుబడి వస్తుంది, మంచిగా ఉంటుంది. పిలకలు బాగున్నాయి. రైతన్న ఎప్పటికైనా ఆశించేది ఒకటే, అధిక దిగుబడి రావాలి రైతుకు. అదే పొలం అయితే బాగుంది. ఇట్లున్నాక దిగుబడి కంపల్సరీ వస్తుంది. పొలం ఇట్లా మంచిగా వచ్చిన తర్వాత దిగుబడి ఆటోమేటిక్ వస్తా అంటావు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే రైతన్న, నేను మీ అనిల్ కుమార్, మన గ్రోమర్ శంకరంపేట. మనతో పాటు రైతు ఉన్నారు. ఇందాక మనం రైతు మాటల్లో విన్నాం కదా, రైతు ఏమేమి మందులు వాడిండు, ఆయన పొలం ఎట్లా ఉందనేది రైతు చెప్పింది కదా. ఆయనది ఏ ఊరు ఏంటి అనేది, ఆయన పేరు ఏంటి అనేది రైతు మాటలనే మనం విందాం. చెప్పండి మీ పేరు, మీ ఏంటి చెప్పండి. నా పేరు హనుమంతు, విరోజపల్లి, మండలి. అంటే మన గ్రోమర్ సెంటర్కి వెళ్ళి మీరు మన సైలైన మందు తీసుకొచ్చి వాడిరు? మన గ్రోమర్ సెంటర్ నుంచి మన సాయిలు జితారా 2 తీసుకొచ్చి వాడినాం. ఓకే, బాగానే ఉంది పొలం. ఇప్పుడు మంచిగా సూపర్ ఉందంటావు పొలం? చూస్తున్నారు కదండి. అవును, మనము చూస్తున్నాము, మనతో పాటు ఉన్న రైతులు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఈ పొలం ఎట్లుంది అనేది, ఈ గాలికి ఎలా కనబడుతుంది అనేది కూడా వాళ్ళు చూస్తున్నారు ఆల్రెడీ. మిగతా రైతులు గుండె మీద చేతి వేసుకొని మనం వాడచ్చు ఈ మందు. మంచి పిలకలకు మంచి వేరు వ్యవస్థ. 1 గంటను వీకి ఇప్పుడు లెక్క పెడదాం మనం. 1 గంట వీకండి. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 పిలకలు ఒకసారి వరకు. అంటే వేరు వ్యవస్థ కూడా మీరు చూడొచ్చు, రైతులు చూడొచ్చు ఎంత గుబురుగా ఉందో వేరు వ్యవస్థ. అంటే మనకు మనసాయిలు వాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేది ఏంటంటే రైతన్న, వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది. దీంతో ఈ మనసాయిలు వాడితే వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది. కాబట్టి ఆ కొత్త వేరు ఎప్పుడైతే ఉట్టుకొస్తుందో దాంతోపాటు కొత్తగా పిలకలు ఉట్టుకొస్తాయి. సో దానివల్లనే మీకు వేరు బాగా పెరిగి పిలకలు అంతా పైకి వస్తాయి. అదే మీకు జరిగింది, అదే అనమాట. సూపర్. మిగతా రైతులు కూడా వాడచ్చు.